తెలంగాణ దశాబ్ది సంబురాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ సంబరం అంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. అలాంటిది దశాబ్ది సంబరం అంటే యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తోంది. మూడు రోజుల పాటు దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను పండుగలా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే సంబరాలను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గొప్పగా వేడుకలు జరగనున్నాయి. సంబురాల్లో భాగంగా జూన్ 1న సాయంత్రం 5 గంటలకు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ ఉంటుంది. అమరవీరులకు నివాళిగా ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. జూన్ 3న జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణ ఉంటాయి. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రకటించిన ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.